శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. వృశ్చిక రాశి జాతకులు ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని శ్రద్ధగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు మంచి మనస్కులండి. ఎదుటి వారు ఎప్పుడూ కూడా వీరిని అందరూ గౌరవిస్తారు. లేదంటే చాలా మంది శత్రువులు వీరి యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరి మంచి మనసే ఇందులకు కారణము. మంచిని కొని అడేవారు 10 మందిలో 7 ఉంటే ఖచ్చితంగా 3 శత్రువులు ఉంటారు. ఈ రోజున ఆ శత్రువుల విషయంలో కూడా కొన్ని అవాంతరాలు జరగబోతున్నాయి. కానీ మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ గుర్తుంచుకుంటారు వీరు. కొత్త స్నేహాలు వచ్చినా పాత స్నేహాలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో ఉంటారు. విజయం కోసం పదే పదే తాపత్రయపడుతూ ఉంటారు. మంచి చెడు ఆలోచించాకే ఎవరి విషయంలో అయినా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే ఒక వ్యక్తి వల్ల భారీ నష్టాన్ని చవిచూస్తారు. షూరిటీ సంతకాల విషయంలో కావచ్చు, లేదా ఏదైనా ఎవరి మధ్య అయినా మీరు మధ్యవర్తిత్వం చేయడం కావచ్చు. కంటికి కనిపిస్తున్న సమస్య చూసి వెళ్లిపోలేకుండా ఆ సమస్య వద్దకు వెళ్లి నేను ఉన్నాను అంటూ వారికి భరోసా కల్పించడం కావచ్చు. వారు పరిచయస్కులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఈ రోజున ఎవరికి పడితే వారికి మాట సాయం చేయొద్దు. ఎవరికి పడితే వారికి డబ్బు సాయం చేయొద్దు. ఎటువంటి షూరిటీ తీసుకోకుండా డబ్బు అస్సలే ఇవ్వద్దు. ఈ విధంగా చేస్తే మాత్రం నష్టపోతారు. నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త పాటించండి. ఈ రోజు దిన ఫలాల ప్రకారం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక కోరిక కూడా నెరవేరుతుంది. బంధువులతో కానీ మిత్రులతో కానీ విభేదాల కారణంగా మీరు చాలా కాలంగా దూరంగా ఉంటున్నట్లయితే వారితో విభేదాలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగించుకుంటారు. ఖచ్చితంగా చక్కటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుని పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా ఇస్తుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు మీ దగ్గరకు వస్తారు. మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. ఇది చాలా ఆశ్చర్యాన్ని గొలిపే సంఘటన. అలాగే వ్యాపారస్తులు మిశ్రమ ఫలాలు చూడబోతున్నారు. వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉందండి. అలాగే రాజకీయంపై ఆసక్తి ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారి నుంచి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అతి త్వరలో అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మరికొంత సమయం వేచి ఉండండి. చక్కటి స్థితిగతి వస్తుంది. నిరాశ చెందవద్దు. లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి శాంక్షన్ అవుతాయి. ప్రాపర్టీస్ ని సేల్ చేయాలనుకుంటే గనక అనుకున్న ధరకి అమ్ముడుపోయే అవకాశం కనిపిస్తుంది. అవకాశం చేజార్చుకోవద్దు. ఎవరి మాయ మాటలో నమ్మొద్దు. ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఆ సమస్యల నుంచి కాస్త ఊరట లభించబోతోంది. అయితే అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజుగా ఈ రాశి జాతకులకు ఉండబోతుంది. కానీ షూరిటీ సంతకాల విషయంలో, డబ్బు ఎవరికైనా ఇచ్చే విషయంలో తస్మాత్ జాగ్రత్త. శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.